హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదానా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పిన్ని వాళ్ళ హౌస్లో అనమాట. సో వాళ్ళ కోడలైతే చంటి పాపతో వచ్చింది. ఫస్ట్ బాబు, సెకండ్ పాప. సో తెలంగాణ సైడ్ ఒడిబియ్యం పోస్తారట. సో వాళ్ళకి ఆచారం, చాలా సాంప్రదాయం, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఆంధ్ర సైడ్ ఒడిబియ్యం అయితే పెళ్ళిలో పోస్తారు అంతే. ఇంకా వీళ్ళ ఒడిబియ్యం అయితే తెలంగాణ ఆడపడుచుకు పుట్టింటి నుంచి లభించే అపూర్వమైన గౌరవము, కానుక అని చెప్పేస్తారు. ఇంతకీ ఒడిబియ్యం అంటే ఏంటి, ఎందుకు పోస్తారు, ఆ ఆంతర్యం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఇంకా నేను అడిగానమాట ఒడిబియ్యం గురించి. మా పిన్ని వాళ్ళ కోడల్ని అడిగితే అప్పుడు తను చెప్తుంది, పసుపు బట్టలతో పెళ్లి కూతురిగా పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుకే ఈ ఒడిబియ్యం అంట. ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పుట్టింటి నుంచి అందే భరోసా కదా ఇది. నేనున్నాను బిడ్డ అని తండ్రి, నేనున్నానమ్మా అని అమ్మ, బంగారు తల్లిలా కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ వెలకెట్టలేని కానుక. అదే ఈ వడిబియ్యం ఆచారం అన్నమాట. సో యాక్చువల్లీ మా పిన్ని గ్రాండ్గా పెట్టుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ మనవడికి బాగా చేసింది. సెకండ్ బేబీ మనవరాలు పుట్టింది. చక్కగా అంటే ఇంటి చుట్టుపక్కల ముత్తైదువులు ఉంటారు కదా, సో వాళ్ళని పిలుచుకుని ఇంకా పేరెంటాల కింద వాళ్ళని పిలిచి ఇంకా నన్ను ఇన్వైట్ చేసింది. ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇంకా వెళ్ళి అక్కడ వంటలు అవి తీసానమాట. ఇంకా తీసి మంచిగా ఫుడ్ అది వాళ్ళు వెళ్ళే టైంకి ప్రిపేర్ చేసేసుకున్నారు అన్నీ కూడా. ఇంకా మేము 12 కల్లా మంచిగా కూర్చుని భోంచేసి ఇంకా తాంబూలం తీసుకుని వచ్చేసాము. ఈ వడిబియ్యం ప్రాసెస్లో ఏం చేస్తారంటే తెలంగాణ సైడు కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, శనగపప్పు, కుడుములు, అలా సారే ఇవ్వడం. అలా ఎప్పుడు మొదలవుతుందంటే సారే ఇవ్వడం అనేది పెళ్ళితో మొదలై అలా కొనసాగుతుందంట. మొదటిసారిగా అయితే పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారట, వడి బియ్యం. ఆ తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు వడి బియ్యం మళ్ళీ పోస్తారట. ఆ తర్వాత నుంచి 5 ఏళ్ళకు ఒకసారి వడి బియ్యం పోస్తూ ఉంటారంట. ఇదైతే చాలా ప్రాముఖ్యత కలిగింది. దీనికి ఇంత ఖర్చు అవుతుందా, అంత ఖర్చు అవుతుందా అన్నది కాకుండా పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం, ఆ వడి బియ్యాన్ని తీసుకువచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇలా పెట్టడం అనేది ఒక శుభకార్యంగా, భోజనాలు పెట్టడం అనేది శుభకార్యంగా భావిస్తారట. సో ఆ శుభకార్యం ప్రాసెస్సే తెలంగాణలో మొదలైన వడి బియ్యం ప్రాసెస్ మా ఆంధ్ర సైడ్ వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళ మనవరాలు పుట్టిన కారణంగా మేమైతే వడిబియ్యం తీసుకురావడం వల్ల, పేరెంటాలను పిలవడం వల్ల మేమైతే మంచిగా అయితే ఆ శుభకార్యంలో పాల్గొని మంచిగా భోంచేసాం. ఇలా ఈ వడిబియ్యం విధానంలో పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోసారు అంటూ అందరికీ చెప్పుకోవడంలో ప్రతి ఆడపిల్ల ఆనందం అవధులు లేనిదే కదా. ఆ వడిబియ్యాన్ని వండి 10 మందిని పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని 10 మందికి పంచి మురిసిపోతారు. పుట్టింటి వారు లేని ఆడపిల్లలకు అత్తింటి వారు కూడా ఈ వేడుక జరపవచ్చంట. సో అలా ప్రాసెస్ కొనసాగుతుంది. యాక్చువల్లీ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఆ వడిబియ్యం ప్రాసెస్ మాకు వేరేలా జరుగుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మాకు ఓన్లీ పెళ్ళిలోనే, కాకపోతే వీళ్ళు ప్రతి శుభకార్యం, ఆడపిల్ల ప్రతి శుభకార్యంలోనూ ఈ వడిబియ్యం పోస్తారంట. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైము ఇది వినడం. ఈ వడిబియ్యం విధానంలో ఒక ఆంతర్యం కూడా దాగి ఉందంట. ఇదేంటంటే ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయంట. ఈ నాడులను, వెన్నెముకలను రక్షిస్తుంది కదా. సో ఈ నాడులను కలిసే ప్రతి దగ్గర కూడా ఒక చక్రంలా ఉంటుందంట. ఇలాంటి చక్రాలు శరీరంలో 7 ఉంటాయంట. అవే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. వీటిలో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో వడ్డియాన పీఠం ఉంటుంది. అలాగే అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా వడ్డియాణం అంటారు. అది క్రమేణా వాడుకలో వడ్డాణం అయింది. వడ్డియాణం కాస్త వడ్డాణం అయిందనమాట. అలాగే 7 చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి 7 రూపాల్లో నిక్షిప్తం అవుతుందని చెబుతారు.
ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం. ఒడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి, అంటే అమ్మాయిని మహాలక్ష్మి రూపంలో పూజించడం. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చెయ్యాలి. ఇంకో విధంగా చెప్పాలంటే వడి అంటే రక్షణ కదా. సో రక్షణ అమ్మలు అంటే చిన్నపిల్లలను వడిలో పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటారు. వడి అంటే రక్షణ. వడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది, వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిలాగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం ఏంటి? రక్షించడం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు, సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ వడిబియ్యమట. వడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఎందుకంటే తన మెట్టినింట్లో కూడా తమ బిడ్డ అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని చేసే సంకల్ప పూజట. ఇంకా ఇది ఇలా ఉండగా సంతోషంతో ఉంటుందట ఆ పుట్టింటి ఆడబడుచు, అంటే ఆ మహాలక్ష్మి. తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తింటికి వెళుతుంది. అక్కడ చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచి పుట్టింటి సారెను అందరికీ పంచుతుంది. ఒడిబియ్యం పోయడం అంటే ఒక ఆచారం మాత్రమే కాదు, మహాలక్ష్మి సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం. ఇదండి నాకు తెలిసిన వడిబియ్యం గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మేమైతే మంచిగా భోజనం చేసిన తర్వాత ఇంకా తాంబూలం తీసుకుని మంచిగా అయితే మా శ్రీలేఖని ఆశీర్వదించి ఇంకా ఇంటికైతే వచ్చేసానమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తను బిడ్డతో వచ్చింది కదా, సో సారీ ఉంటుంది కదా, సారీ ప్యాక్ చేయడానికి రమ్మని చెప్పారు. యాక్చువల్లీ సారీ అక్కడే ప్యాక్ చేసేసారు, తను కవర్స్ తీసుకొచ్చిందనమాట. సో ఆ కవర్స్లో వెయ్యాలి, సో నలుగు అది చిన్న చిన్న ప్యాకెట్లో వెయ్యాలి అని చెప్పేసి రమ్మంటే ఇంకా నేను వెళ్ళి జస్ట్ అలా స్పూన్తో అవి వేసి నలుగు వేసి ఇంకా అన్నీ అందించానమాట. ఇంకా వీడైతే మనవడు, మా పిన్ని మనవడు, ఫస్ట్ వీడికైతే చాలా గ్రాండ్గా చేశారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు చేయలేదు గ్రాండ్గా, అయితే జస్ట్ చుట్టుపక్కల ఉన్న ముత్తైదువుల్ని పిలిచి పేరంటం పెట్టుకున్నారనమాట. ఎక్కువ గ్రాండ్గా అయితే చేయలేదు. ఇంకా సార్ అయితే ఆ బ్యాగ్లో సర్దేసి ఇంకా పంచిపెట్టడానికైతే తీసుకువెళ్ళారనమాట. ఇంకా ఇదండి మా ఆంధ్ర వడి బియ్యానికి తెలంగాణ వడి బియ్యానికి తేడా. సో ఏమైనా తప్పులుంటే చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.